హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను బేకరీ స్టైల్లో బిస్కెట్స్ని చేసి చూపిస్తున్నానండి. ఈ బిస్కెట్స్ని మనము చాలో కానీ టీతో కానీ ఇలా ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే నేను బటర్తో చేశాను. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 కప్పు బటర్ని ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని నేను స్మాష్ చేసుకొని ఇందులో 1 కప్ షుగర్ని బాగా మిక్సీ పెట్టుకున్నానండి. ఫైన్గా ఉండాలండి షుగర్, అప్పుడే ఈ బిస్కెట్స్ అనేవి బాగా వస్తుంది. ఫైన్గా షుగర్ ఉంటేనే బిస్కెట్స్ బాగా వస్తుంది. బాగా గుర్తు పెట్టుకోండి. పిండిలాగా ఉండాలి షుగర్ అనేది, బరకగా ఉండకూడదు. చూడండి, ఇలా క్రీమ్గా వస్తుంది. ఇందులో మనము బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను 1.5 కప్పు మైదా పిండిని వాడుతున్నాను. 1 కప్పు షుగర్కి 1.5 కప్పు మైదా పిండి వాడాలండి. ఇలా వేస్తేనే కరెక్ట్ కొలతలతో వస్తుంది బిస్కెట్. చూడండి, కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనము ఈ పిండి ముద్దని చేసుకోవాలి. మీకు లైట్గా హార్డ్గా అనిపిస్తుంటే నెయ్యిని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని లేకపోతే తిన సోడాని యాడ్ చేసుకోండి. లైట్గా చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా హార్డ్గా పిండి అనిపిస్తున్నప్పుడు మనము నెయ్యిని కానీ ఆయిల్ని కానీ, మీ దగ్గర బటర్ ఇంకా ఎక్కువ ఉంటే బటర్ని యాడ్ చేసుకుంటూ మనము ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి ఈ టెక్స్చర్లో ఉండాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తున్నామండి. 10 మినిట్స్ మనము ఈ పిండి ముద్దని మూత మూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్రీ హీట్ కోసం మందపాటి గిన్నెలో స్టవ్ ఆన్ చేసి సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఇలా ప్రీ హీట్ చేసుకున్నామండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని మనము చేతికి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని బండ మీద మనము ఇలా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత పిండి ముద్దని పెట్టి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేతితోనే స్ప్రెడ్ చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్రాక్స్ పడితే భయపడద్దు. చాలా మనము నీట్గా ఎండింగ్స్ అనేది బాగా సర్వ్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనము ఈ బిస్కెట్స్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మనము ప్రెస్ చేస్తూ సైడ్కి తీసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సైడ్కి ప్రెస్ చేస్తూ సైడ్కి ఇలా జరుపుకోవాలి. చూడండి, నేను ఇలా తీసుకున్నాను. మీకు రాకుంటే నైఫ్ సాయంతో ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి పిండిని ఇలా డస్ట్ చేయాలండి. పిండిని ఇలా వేసి బాగా డస్ట్ చేసుకోవాలి. ఈ ప్లేట్లోనే మనము బిస్కెట్స్ అనేది చేస్తున్నాము కాబట్టి ఇలా చేసుకోవాలి. మనకు ఇంకా పిండి మిగిలిందండి. మిగిలిన పిండితో నేను చందమామ బిస్కెట్ని రెడీ చేస్తున్నాను. మీకు ఏ షేప్లో అయితే ఆ షేప్లో చేసుకోండి. చూడండి, ఇలా చేసుకున్నాను. రెడీ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ని ఒక 4 కానీ 5 కానీ ఎంత వీలైతే ప్లేస్ అంత మీరు అన్ని బిస్కెట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 ప్లేట్స్లో పెట్టుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బిస్కెట్ తింటప్పుడు కూడా అవి తగిలి చాలా మనకి టేస్ట్ ఇస్తుంది బిస్కెట్స్. చూడండి, ఇలా డెకరేట్ చేసుకోండి, చాలా టేస్ట్ ఇస్తుంది. స్కిప్ చేయొద్దు. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయండి, అప్పుడే బాగా వస్తుంది. ప్రీహీట్ చేసుకున్న ఇందులో మనము ఈ బిస్కెట్స్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. అప్పుడే బిస్కెట్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువ టైం పట్టదండి. ఇలా ట్రై చేయండి. ఒక తూకం ఉన్న ఒక గిన్నెని పైన పెట్టుకొని క్లోజ్ చేసి 10 మినిట్స్ తర్వాత చూస్తే చాలా టేస్టీగా ఉన్న ఇంట్లోనే మనము పిల్లలకి చేసి పెడితే చాలా ఆనందంగా ఉంటుందండి. మన చేతితో పిల్లలకి పెడితే ఎంతో తృప్తిగా కూడా ఉంటుంది.
బేకరీలో ఏదేదో వేసి చేస్తారండి, అది ఆరోగ్యంకి అంత మంచిది కాదు. మన చేతితోనే మనం ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఆ తృప్తి, ఆ ఆనందమే వేరండి. ప్లీజ్ అండి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎన్నెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.